న్యూస్ పేపర్స్లో ముఖ్యంగా ఈనాడు, జ్యోతి, వెలుగు, దిశ ఒక 4-5 పేపర్స్లో భారీ యాడ్స్ కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ యాడ్స్ ఇవి. యువ వికాసం అట, చలో పెద్దపల్లి పేరుతో ఈ యాడ్ కనిపిస్తున్నది. మేము దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం సంవత్సరం లోపుగా. సో మేము చాలా గొప్ప పని చేసినామని ప్రభుత్వం ఈ రకమైన యాడ్స్ ఇచ్చుకున్నది. పైసలు లేవంటున్నారు, వీటికి మాత్రం ఎక్కడా డబ్బులకి కొదవ లేకుండా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే అడిగితే, ఆయన అంతకుముందున్న గవర్నమెంటు అసలు పేపర్ మొత్తం యాడ్స్ ఇచ్చేది, మేము ఒకటే పేజీలు ఇస్తున్నాం అంటారు. 1 ఇచ్చినా 2 ఇచ్చినా మీరే చెప్తున్నారు. ఇప్పటి వరకు అసలు వడ్డీలు కలిపి గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకి కిస్తీలు సంవత్సరానికి నెల ఇప్పటి వరకు మేము కట్టింది దగ్గర 60,000 కోట్లని మీరే చెప్తున్నారు. మరింత దారుణమైన సిచ్యువేషన్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రకటనల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? నేనేమంటున్నా అంటే, సరే మీరు ప్రకటనల మీద ఖర్చు పెడితే పేపర్లకు యాడ్ ఇచ్చినట్టు అవుతుంది, యాడ్ ఇస్తే వాళ్ళ సంక్షేమానికి జర్నలిస్టులు వాళ్ళకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారేమో. ఈ బడా పేపర్లు ఇవన్నీ ఆల్రెడీ అసలు మనకు సంబంధం లేవు. ఇవన్నీ వీళ్ళు భూములు కొట్టేసిర్రు, లేకపోతే ఇంకా సంపద సృష్టించుకున్నారు, ఆర్థిక దోపిడీకి పాల్పడ్డాయి చాలామంది. ఈ తక్షణం వీటి మీద అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అన్నది పాయింట్. ఇప్పుడు మీరు ఇవాళ సభ పెడుతున్నారు, భారీ సభ పెడతారు, జనాన్ని తీసుకొస్తారు, మొబిలైజ్ చేస్తారు, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయనతో పాటు అందరూ మంత్రులు మాట్లాడతారు. ఆటోమేటిక్గా రేపు పేపర్లు పెద్ద బ్యానర్ ఐటెం రాస్తుంది. కొత్తగా మీరు మళ్ళీ ఒక ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏమంటున్నారు సార్, ఈ ప్రకటన పక్కన పెడితే తెలంగాణ రైజింగ్ అట. ఎక్కడ రైజింగు? చలో పెద్దపల్లి డిసెంబర్ 4, 2024 అంటే ఇవాళ తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు. మేమేం ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు వీళ్ళు. ఉద్యోగ నియామక వివరాలు: హోంశాఖలో 16,067 ఉద్యోగాలు ఇచ్చిరట, విద్యాశాఖలో 11,062 ఉద్యోగాలట, గ్రూప్ 4 8,143, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 6,956, బీసీ సంక్షేమ శాఖ 5,134, ఎస్సీ అభివృద్ధి శాఖ కింద 1,769, మైనార్టీ సంక్షేమ శాఖ కింద 1,395, ఎస్టీ సంక్షేమ శాఖ కింద 1,070, నీటిపారుదల శాఖ కింద 722, రెవెన్యూ శాఖ 609, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 499, ఇంధన శాఖ 441, ఉన్నత విద్యాశాఖ 387, రవాణా రోడ్లు భవనాల శాఖ 332, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 222, పశుసంవర్ధక మత్స్య డైరీ శాఖ 171, వ్యవసాయ సహకార శాఖ 164. మొత్తం ఉద్యోగాలు 55,143 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఒకటి, ఎలాంటి గొడవలు లేవని కాదు, కొంత పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేస్తే సరే వాళ్ళ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు అయినా సరే ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేసిరు. సరే పక్కన పెడదాం. దీనివల్ల నష్టం జరగలేదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీలు దారుణంగా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు దారుణంగా నష్టపోతున్నారు. మీరు ఇచ్చిన ఈ 55,000 ఉద్యోగాల్లో జరిగిన నష్టం ఎంత? నెంబర్ 1. నెంబర్ 2, జీవో 29 వల్ల గ్రూప్ 1 ఉద్యోగులంతా రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేసింది మనకు కనిపించింది. దానివల్ల నష్టం జరుగుతున్నది. నెక్స్ట్, జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతం, మీరు ఏదైతే ఇప్పుడు ఆ పోలీస్ శాఖ ఉద్యోగాలు అవి చెప్తున్నారు, హోంశాఖలో 16,067 ఉద్యోగాలు మీరు ఏదైతే భర్తీ చేసిరో, ఈ జీవో నెంబర్ 46 వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు. మరి వీటి మీద ఈ నష్టం వల్ల ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉద్యోగాలు రాకుండా పోయినాయి. మరి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలా? ఈ యువ వికాసం పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీళ్ళు ప్రకటించిన యాడ్స్లో నేను చెప్తున్నా, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తామని అంటున్నారు. ఎన్ని స్టార్ట్ చేసిరు మీరు? వచ్చి సంవత్సరం అయింది. ఉన్న స్కూళ్ళలో ఎన్ని మూసేసిర్రు అది కూడా చెప్పండి. ఉన్న స్కూళ్ళని ఎన్ని బాగు చేసిర్రు ఫస్ట్ అది చెప్పండి. రెసిడెన్షియల్ స్కూల్లో గురుకులాల్లో చదివే పిల్లలు జస్ట్ ఒక 5% మాత్రమే ఉండొచ్చు, అటు ఇటుగా. అబోవ్ 90% పిల్లలంతా డే స్కాలర్గా, అంటే రోజు వెళ్ళి వచ్చే వాళ్ళే ఉంటారు. ఆ స్కూళ్ళని మీరు ఏం బాగు చేసిరు ఇప్పటివరకు ఒకసారి చెప్పండి. ఆ స్కూళ్ళ మీద మీరు కేటాయించిన బడ్జెట్ ఎంతో చెప్పండి. ఒక 5,000 కోట్లు కేటాయిస్తున్నాం స్కూళ్ళని బాగు చేయాలని ఏమైనా బడ్జెట్ రిలీజ్ చేసిరా? లేదే. కొన్ని వేలాది స్కూళ్ళు మూతపడ్డాయి. ఇప్పటికీ స్టిల్ టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు ఉండరు,
పిల్లలు ఎక్కువ మంది ఉన్న దగ్గర టీచర్లు ఉండరు. మీరు చెప్తున్న ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నది జరగబోతుంది భవిష్యత్తులో. అది ఎప్పుడో మీరు కొడంగల్ అండ్ మదిరలో రెండింటికి శంకుస్థాపన చేసిరు. ముఖ్యమంత్రి ఒక దగ్గర, ఉప ముఖ్యమంత్రి భట్టి ఒక దగ్గర. దానికే మీరు వచ్చే దసరా నాటి కంప్లీట్ అవుతాయని చెప్తున్నారు. వచ్చే దసరా అయితే ఇంకా ఆ తర్వాత దసరా కూడా కావచ్చు. మరి ఆ లోపు చదువుకునే ఈ జనరేషన్ అంతా అసలు ఎంతమంది పిల్లలు అందులో చదువుకోగలుగుతారు? సో ఇది ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం. అసలు ఇప్పుడున్న స్కూల్లో ఎట్లున్నాయి? మధ్యాహ్న భోజనం చక్కగా ఉందా? గురుకులాల్లో హాస్టల్స్లో ఫుడ్ బాగుందా? మీరు బడ్జెట్ కేటాయించింది ఎంత? యువ వికాసం అంటున్నారు మీరు. బడ్జెట్ కేటాయింపులు ఎంత? మీరు ఎడ్యుకేషన్ మీద కేటాయించింది జస్ట్ 7%. 7%. ఢిల్లీ లాంటి స్టేట్లో 25% బడ్జెట్, టోటల్ బడ్జెట్లో 25% బడ్జెట్ కేవలం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నారు. అది కదా మార్పు అంటే. ఇది ఎట్లా మార్పు అవుతుంది? ఆలోచించండి. మీరు ఎంతసేపు పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటామంటే, పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేసుకోవడానికి కాదు మిమ్మల్ని తెచ్చింది. వాళ్ళకంటే మేము కొంత మెరుగే, వాళ్ళకంటే మేము కొంచెం బెటరే అని చెప్పుకోవడానికి కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది. చేంజ్. ఏం చేంజ్ మీరు చూపిస్తారన్నది మాకు కావాలా. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం, ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టినాయి, ఇంతవరకు రిలీజ్ కాలే, ఇబ్బంది పడుతున్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ దిశగా అడుగులు. డ్రగ్స్ ఫ్రీ అంటాం, గంజా ఫ్రీ అంటాం, గాంజా ఫ్రీ అంటాం. డ్రగ్స్ ఫ్రీ కాదు, అది ఫ్రీగా దొరుకుతున్నట్టు ఉన్నది వాతావరణం. అంటే అంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అంటున్నా. ఫ్రీ అంటే డబ్బులు లేకుండా కాదు. ఎక్కడ చూడు ఇప్పుడు ఎడ యాదగిరి గుట్టలో ఉన్న ఒక మూసేసిన కెమికల్ కంపెనీలో కూడా వాడు డ్రగ్స్ తయారు చేస్తే 25 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంది? ఏ ఏరియా అది? వాడికి లింక్ కట్ చేస్తే మొత్తం జీడిమెట్ల ఈ ఏరియా లింక్ దొరుకుతున్నది, చైన్. ఇవాళ గాంజా దొరకని గ్రామం ఏదైనా ఉన్నదా తెలంగాణలో? ఒక్కసారి చెప్పండి. మాకు కావాల్సింది ఏంది? మీరు ఎందుకు మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాం? చేంజ్. మీరు అన్న డ్రగ్స్ ఫ్రీ, గాంజా ఫ్రీ, బెల్ట్ షాప్ ఫ్రీ తెలంగాణ ఉండాలని కోరుకున్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఏది మరి? బెల్ట్ షాప్లకి మంగళం అన్నారు, మంగళారతి ఇస్తున్నారు కదా, మంగళం అని ఆహ్వానిస్తున్నారు కదా ఇంకా కొత్త కొత్త వాటిని. మరి యువత పాడవుతున్నది ఆ మత్తు పదార్థాలతో అన్న విషయం మీకు తెలుసు కదా. మరి యువ వికాసం ఎట్లా సాధ్యమవుతుంది? ఆలోచించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. 1 year తర్వాతనైనా ఇప్పటికైనా చేంజ్ అవ్వండి. 100% మీరు చేంజ్ అవుతారని ఎవరు కోరుకుంటే ఒక 50% అయినా చేంజ్ అవ్వండి కనీసం.